తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి, గ్రహ సంచారాలు ఎలా ఉన్నాయి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాల్పల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయిపోతున్నాం. మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి అని తెలుసుకునే ముందు గ్రహాల సంచారం ఎలా ఉంది, ముఖ్యంగా 4 గ్రహాలు మనకి ప్రతి సంవత్సరం మారేది, ఈ 4 గ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మెయిన్గా ఏంటంటే ఈ సంవత్సర ఫలితాలు ఇప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రతి నెల ఏంటంటే మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఏంటంటే రవి 1 మంత్కి మారుతాడు ప్రతి నెల, అలాగే బుధుడు 20 డేస్, శుక్రుడు 20 రోజులు, అలాగే కుజుడు 45 రోజులు, అలాగే శుక్రుడు 20 రోజులు, చంద్రుడు అంటే ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతుంటాడు. ఒక మెయిన్గా మటుకు గురువు, రాహు, కేతు, శని అండి. ఈ 4 కూడా ఏడాది పాటు ఇంచుమించుగా ఉంటారు కాబట్టి గురువు ఉన్నారంటే సంవత్సర కాలం పాటు అక్కడే ఉంటారు. అలాగే రాహు ఉన్నారనుకోండి, కేతు 1.5 ఇయర్ ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి పడుతుంది. అలాగే శని ఉన్నారంటే 2.5 ఇయర్స్ మారుతారన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే అందుకే ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఏంటంటే మెయిన్గా గురువు, రాహు, కేతు, శని యొక్క మార్పులు ఏంటనేవి తెలుసుకోవాలి. ముందుగా శని వచ్చేసి మనకి 30వ తారీఖు మార్చి నెల 2025 నుంచే మనకి కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదే రోజు ఉగాది అయింది, అదే రోజు శని కూడా మారుతున్నారు. అలాగే రాహు కేతువులు వచ్చేసి మనకి 18 మే 2025. రాహు మారంటే కేతు కూడా మారుతాడు. అందుకే చూడండి ఎప్పుడు కూడా జాతకంలో రాహు ఆపోజిట్ కేతు ఉంటారు. నవాంశలో తీసుకున్నా కూడా రాహు ఆపోజిట్ కేతు ఉంటారు. ఎవరైనా చేతితోటి వేసి ఇచ్చినప్పుడు మర్చిపోయి రాహుకి పక్కనే కేతు వేయడం, లేదంటే రాహుకి 3 గళ్ళు పక్కన కేతు వేయడం వేస్తూ ఉండొచ్చు తెలియక వాళ్ళకి. సో ఎప్పుడు అలా కాదండి, రాహు ఆపోజిటే కేతు ఉంటారు. ఇంకోటి ప్రతి గ్రహం కూడా క్లాక్ వైజ్ తిరుగుతుంది, ఒక్క రాహుకేతువులు మటుకు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుందన్నమాట. కాబట్టి రాహుకేతువులు మటుకు ఏనార్థం ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతారు. అతనేమో 18 మే 2025 నుంచి ముఖ్యంగా రాహు వచ్చేసి మనకి కుంభరాశిలోకి వస్తాడు, అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలోకి వస్తారు. వీళ్ళిద్దరు కూడా ఏనార్థం పీరియడ్ అక్కడి నుంచి ఉంటారు 18th మే నుంచి. నెక్స్ట్ వచ్చేసి మన గురువు, ముఖ్యంగా ఏంటంటే గురువే ఇంపార్టెంట్. అందరూ అనుకుంటారు గురువు మార్పు మళ్ళీ వస్తుంది. గురువు ఏ రోజైతే మారుతాడో ఆ రోజే పుష్కరాలు స్టార్ట్ అవుతాయండి. ఇదే రూల్ అనమాట. సాధారణంగా గురువు ఏ రాశి నుంచి ఏ రాశి మారుతుంది మనం అనుకుంటుంటాం. మన జాతకం చెప్పినప్పుడు కూడా మన రాశి నుంచి 2వ స్థానంలో, 5వ స్థానంలో, 7వ స్థానంలో, 9వ స్థానంలో, లాభస్థానంలో గురువు ఉన్నప్పుడు మన శుభ ఫలితాలు చెప్తుంటాం కదా. సో అందరూ అనుకుంటుంటారు అబ్బాయి ఎప్పుడు మన రాశి నుంచి 2nd హౌస్ వస్తుంది, ఎప్పుడు మన రాశి నుంచి 5th, 7th, 9th, 11th వస్తుంది. సో వాళ్ళకి ఒకటే నమ్మకం ఏంటంటే ఈ రోజైతే పుష్కరాలు స్టార్ట్ అవుతాయో ఆ రోజు గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నట్టు మనం ఈజీగా గుర్తించవచ్చు. ఇంకోటి అంటే ముఖ్యంగా చాలామందికి అంటే ఇప్పుడు కొంతమందికి వివాహం కాని వారు ఉంటారు, సంతానం లేని వారు ఉంటారు, ఉన్నత చదువు గురించి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అలాగే ఫారెన్ విజిట్స్ కానీ, ట్రావెల్స్ కానీ, అంటే అసైన్మెంట్స్ కానీ గురించి వెళ్తారు, కొత్త జాబ్ గురించి, ప్రమోషన్స్ గురించి, అలాగే సంతానం, గృహం, వాహనం ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే కనుక గురువు యొక్క మార్పుతోటే చెప్పాలన్నమాట. కొన్ని రాశుల వాళ్ళకి లాస్ట్ 2 ఏళ్ళు లేదనుకోండి, ఈ ఏడాది ఉంటుంది. అంటే ఆ ఏడాది వాళ్ళకి 2వ స్థానం కానీ, 5వ స్థానం కానీ, 7వ స్థానం కానీ, 9 కానీ, 11లోకి వచ్చినప్పుడు ఆ సంవత్సర కాలం పాటు. ఓవరాల్ గా అంటే ఈ 4 గ్రహాల మార్పుతోటి దేశవ్యాప్తంగా ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది? ఆర్థిక పరంగా కానివ్వండి, అంటే ఆర్థిక పరంగా ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే బుధుడు మెయిన్ వ్యాపార కారకుడు. ఎవరికైనా సరే ఆర్థికానికేమో బుధుడు అవుతాడు, అలాగే గురువు కూడా అవుతాడు. గురువు వచ్చేసి మనకి సంచారం మిథున రాశిలోకి వస్తున్నాడు. మిథున రాశి అధిపతి బుధుడు అండి. సో ఎప్పుడైతే మిథున రాశి అధిపతి బుధుడిని ఈ గురువు కలుస్తాడో, అంటే ఆ మిథున రాశిలోకి వచ్చే సంవత్సర కాలం పాటు ఉంటాడు. సో వ్యాపార అభివృద్ధి ఉంటుంది, దేశాభివృద్ధి ఉంటుంది, అన్ని విధాలు కూడా చాలా బాగుంటుంది. ప్లస్ చాలామంది అంటే ఇంకా వ్యాపారం విపరీతంగా పెరుగుతుంది, ఎక్స్పోర్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా విపరీతంగా పెరుగుతాయి అన్నమాట. వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు? వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే శని కూడా మనకి గురువు స్థానం అయిన మీన రాశిలోకి వస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మిక కారకుడు శని, గురువు, కేతు కూడా అండి. అలాంటి ఆధ్యాత్మిక కారకుడైన శని వచ్చేసి మనకి గురువు రాశి అయిన మీన రాశిలోకి ఉంటాడు కాబట్టి సో ఆధ్యాత్మిక వాతావరణం 2.5 years పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. శత్రు దేశాల నుంచి వివాదాలు కానీ అలాంటి చోటు చేసుకుని అలాంటివి అయితే ఏ ఇబ్బంది ఉండదు, ఖచ్చితంగా ఉండదు. జూన్ తర్వాత నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీరిపోతాయి. కొన్ని రోజులు ఏంటంటే కుజుడు కూడా నీచ స్థానంలో ఉంటాడు అన్నమాట కర్కాటక రాశిలో ఈ మే జూన్ ఆ సమయాల్లో.
ఒకసారి జూన్ వెళ్ళిపోయిన తర్వాత నుంచి మటుకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు దేశానికి మటుకు. గురువు గారు, విశ్వావసునామ సంవత్సరం మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి గ్రహాల అనుగ్రహం ఎలా ఉంది? తప్పకుండా అమ్మా. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృషభ రాశిలోకి వస్తారు. ఎప్పుడు చెప్పేది ఒకటే, వృషభ రాశి వారికి మెయిన్గా చంద్రుడు ఉచ్చ స్థానంలో ఉంటారు. చంద్రుడు అంటే మాతృకారకురాలు, సో మైండ్ అన్నీ కూడా కారకుడు. సో చంద్రుడు ఉచ్చలోన అంటే మదర్ యొక్క బ్లెస్సింగ్స్ 100% వాళ్ళకు ఉంటాయి. అలాగే వాళ్ళకు కూడా మదర్ అంటే ప్రాణం ఉంటుంది. కాబట్టి మదర్ బ్లెస్సింగ్స్ తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటారు. వృషభ రాశి వారికి, వృషభ లగ్నం వారికి కూడా అలానే ఉంటుంది. వృషభ రాశికి అండి, లగ్నం కాదు. లగ్నం అంటే మన ఇందులోకి రాదు. రాశి అంటేనే చంద్రుడు ఉచ్చలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా. కాబట్టి ఇది కాకుండా ప్రస్తుతం తీసుకుంటే గురువు 100కు 100 ద్వితీయ స్థానంలో ఉన్నాడు. అంటే ద్వితీయ స్థానం అంటే ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. వాక్ స్థానం, కుటుంబ స్థానం, నేత్రస్థానం, ధనస్థానం. సో వాక్కి ఏ ఇబ్బంది ఉండదు. ఏం మాట్లాడినా తప్పకుండా వాళ్ళకి మంచి పనులు జరుగుతాయి. వాక్తో రిలేటెడ్ వాడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాంకర్గా అవనివ్వండి, అయితే న్యూస్ రీడర్స్ అవనివ్వండి, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవనివ్వండి, సింగర్స్ అవనివ్వండి, అలాంటి జ్యోతిష్కులు అవనివ్వండి, ఎవరైనా సరే వాక్తో పనిచేసే ఏ ఉద్యోగం వాళ్ళైనా సరే అత్యద్భుతంగా ఉంటుంది మేడం. ఎందుకంటే వాక్ స్థానంలోనే మనకి గురువు ఉన్నాడు కాబట్టి. సో అలాగే ధనస్థానం, ధనానికి ఇబ్బంది ఉండదు ఈ సంవత్సర కాలం. అలాగే వాక్ స్థానం, ధనస్థానం, అలాగే నేత్రస్థానం, నేత్రం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అలాగే కుటుంబ స్థానం, కుటుంబ స్థానాన్ని కూడా ద్వితీయ స్థానం అంటారు. సో కుటుంబం ఏర్పడడం అంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవడం అనుకోండి, కుటుంబం ఏర్పడడం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో కుటుంబంలో కూడా ఏ ఇబ్బందులు ఉండవు. సో భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారు, ఏ మనస్పర్ధలు ఉండవు, చాలా బాగుంటారు. ఇది కాకుండా మనకి లాభస్థానంలో శని వస్తున్నాడు 30వ తారీఖు నుంచి 2.5 సంవత్సరాలు ఉంటాడు. సో 3, 6, 11 స్థానాలు ఎప్పుడైతే శని ప్రవేశిస్తాడో సో లాభదాయకంగా ఉంటుంది అన్నమాట ఆ 2.5 సంవత్సరాలు. కాబట్టి ఇప్పుడు 2.5 years మనకి బెస్ట్ పీరియడ్ వృషభ రాశి వారికి. కాబట్టి అక్కడ గురుబలం 100 ఉంది, శని బలం 100 ఉంది. లాస్ట్ ఇయర్ మేష రాశి వారికి ఎలా ఉందో సేమ్ ఎప్పుడైనా అంతే, నెక్స్ట్ కంటిన్యూ అవుతుంటాయి అన్నమాట ఏదైనా సరే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి చతుర్థ స్థానంలో కేతు ఉంటారు, దశమ స్థానంలో రాహు ఉంటారు. ఇది కూడా పర్వాలేదు. కాబట్టి 12 రాశుల్లో బెస్ట్ రాశి ఈ సంవత్సరం మటుకు వృషభ రాశి అంటే. కాబట్టి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, షూరిటీస్ పెట్టవచ్చును, మధ్యవర్తిత్వం వహించవచ్చును. అలాగే విద్యార్థులకి, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, సినిమా రంగం అందరికి కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకైతే పట్టిందల్లా బంగారం అని చెప్పచ్చు. కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఉన్నది కూడా ఎక్స్పాన్షన్కి వెళ్ళాలంటే కూడా వెళ్ళచ్చు. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ చిన్నపిల్లల ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే విద్యార్థులకైతే సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మంచి ర్యాంకులు సాధిస్తారు, మంచి యూనివర్సిటీస్లో వాళ్ళకి సీట్ కూడా వస్తుంది. అది ఫారెన్ అయినా అవ్వచ్చు, ఇక్కడ ఇండియాలో అయినా అవ్వచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన పొందడం, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం, అలాగే దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉండడం, తీర్థయాత్రలు చేయడం, గురువుని దర్శించడం, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందడం. సో తల్లికి కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే ప్రస్తుతం గురుబలం చాలా బాగుంది కాబట్టి వృషభ రాశి వారికి తల్లికి కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు ఈ సంవత్సర కాలం పాటు. మరి ఇంకా వివాహ ప్రయత్నాలు, అలాగే సంతానం లేని వాళ్ళకి సంతానం ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది? తప్పకుండా. ఎందుకంటే మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానాలు. సో అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాడికి ఖచ్చితంగా వివాహం అవుతుంది అన్నమాట. సో కుటుంబం కూడా ఏర్పడుతుంది, ఖచ్చితంగా 100% వివాహం అవుతుంది. ఈ సంవత్సరం మటుకు అస్సలు వేస్ట్ చేయకూడదు ఎవరు కూడా. అలాగే సంతానం లేని వారు కూడా సంతానం కలుగుతుంది. ఎందుకంటే సంతాన కారకుడే గురువు. అలాంటి గురువు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. కాబట్టి ఇంకా శుభ ఫలితాలు అంటే ఎలాంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ కొనాలనుకుంటున్నారు, కార్ కొనాలనుకుంటున్నారు, లేకపోతే ఇంట్లో కొత్త వస్తువు కొనాలనుకుంటున్నారు, బంగారం కొనాలనుకుంటున్నారు, ఎలాంటివైనా సరే ఇవన్నీ ఇంకా శుభాల్లోకి వస్తాయండి. సో ఎప్పుడైతే గురువు చాలా బాగుంటాడో ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి అన్నమాట. అయితే మరి కొత్త ఉద్యోగంలోనికి ఒకవేళ మార్పులు చేర్పులు చేసుకోవాలి అని అన్నా, లేదు అని అంటే కొత్తగా ఇప్పుడే ఉద్యోగంలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు, సర్చింగ్ లో ఉండే వాళ్ళకి, వీళ్ళందరికీ ఎలా ఉంటుంది? ఎందుకంటే వ్యాపారస్తులందరికీ బాగుంటుందని చెప్పారు కదా. ఇప్పుడు ఎవరికైనా సరే వీళ్ళందరూ కూడా ఏంటంటే గురుబలం మనకి 15 మే నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 15 మే తర్వాత ఖచ్చితంగా మీరు జాబ్ అప్లై చేసుకోండి, లేదా ట్రయల్స్ వేయండి, ఇంకో కొత్త జాబ్ గురించి ట్రై చేయండి, ప్రమోషన్ గురించి ట్రై చేయండి. అన్నీ కూడా ఎవరు ఏం ట్రై చేసినా కూడా ఖచ్చితంగా మే 15వ తారీఖు నుంచి ఆ రోజు నుంచే మారుతున్నాడు కాబట్టి ఆ రోజు నుంచి ఎఫెక్ట్ ఖచ్చితంగా వస్తుంది. కానీ శని ఎఫెక్ట్ మటుకు 1 ఏప్రిల్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. 30th మార్చి నుంచి శని లాభంలోకి వస్తున్నాడు కాబట్టి ఆ రోజు నుంచే శని యొక్క ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే శని ప్రొఫెషన్ కారకుడు, ఉద్యోగ కారకుడు కూడా అండి.
సో అతనే ఇచ్చేస్తాడు ఉద్యోగం, గురువు ఇచ్చే లోపలనే అతనే ఇస్తాడనమాట. సో 30th మార్చి నుంచి మీరు అప్లై చేసుకోవడం మొదలు పెట్టచ్చు. అన్ని రకాలుగా వీళ్ళకి బాగానే ఉంది కాబట్టి ఇంకా పరిహారాలు ఏమైనా పాటించాల్సిన అవసరం ఉంటుందంటారా? అంటే ప్రస్తుతం చతుర్థ స్థానంలో మటు కేతు ఉన్నాడు కాబట్టి అది కొంచెం మిశ్రమ ఫలితాలు ఇస్తారు. కాబట్టి వినాయకుడిని కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి కానీ ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ఈ సంవత్సర కాలం అంతా కూడా మనం వినాయకుడు అష్టోత్తరం కానీ అంటే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం రోజు చదువుకోవడం కానీ చాలా మంచిది. అలాగే వినాయకుడు టెంపుల్ కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ బుధవారం రోజున వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తానుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం, ఆరోగ్యం, అలాగే ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురువుగారు, ఈ విశ్వావసునామ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.